ఎక్కడైనా పాములు పుట్టలు పెడతాయా? అసలుకి ఈ గుడికి శిల్పదారులు ఎవరు? శిలా శాసనాలు ఎందుకు ఉన్నాయి? ఈ గుడికి ఉన్న నాగబంధనం ఏంటి? గుడి గోపురం పైన మొలిచిన చెట్లు, అసలుకి ఈ గుడిలో దేవుడు ఉన్నాడా లేడా? పురాణం ఎందుకు రాశారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వవిహారి. ప్రోమో అయితే చూశారు, ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి అబ్బా. సో ఈ గుడి వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఈ గుడి అయితే నిర్మించారంట. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుడి ఇది. సో లోపల వచ్చేసి దాదాపుగా ఒక శివాలయానికి శివుని ముందర ఒక పుట్ట ప్రత్యక్షమైంది. పూర్తి వీడియో కోసం పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ కావకండి. చాలా బాగుంది వీడియో అయితే. అంతకంటే ముందు మన ఛానల్ లైక్ చేయండి అబ్బా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి ఎంట్రన్స్లో మొన్న నిర్మించిన తలుపులు ఇవి. సో పైనుంచి కిందికి చూసుకుంటే ఒక రాతి శిల్పం అనమాట, మొత్తం ఒక రాతితో నిర్మించారు. సో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే శిల్పదారులు ఎవరు చెక్కారో కానీ అద్భుతమైన శిల్పదారులు. వెంకటేశ్వర స్వామి మరి మనకు తెలియదు, కానీ ఆ చిత్రీకరణ అయితే చూడండి ఎంత బాగుంది అంటే అంత చాలా బాగుంది. ఈ చిత్రీకరణకు ఒక శిలాశాసనాలు కూడా చాలా ఉన్నాయి ఈ గుడిలో. అయితే శిలాశాసనాలు ఎందుకు రాశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ గుడిని అయితే మళ్ళీ చూపిస్తాను. విజయనగర సామ్రాజ్యంలో కట్టించిన గుడి అయితే మళ్ళీ చూపిస్తాను మళ్ళీ వీడియోలో. సో ముందుగా మీకు చూపించినటువంటి పుట్ట ఎలా పెరిగింది, అసలు పుట్ట ఎందుకు ప్రత్యక్షమైంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న గుడి పేరు వచ్చేసి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము. సో దాని పక్కనే వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. సో ఇక్కడ మనం ప్రత్యేక స్వామి మొక్కొని వీడియోలోకి అయితే వెళ్దాము. చూడండి ఎంత చక్కగా మొలిచారో అసలు స్వామిని కూడా, ఆంజనేయ స్వామిని. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇది గుడి శిథిలావస్థకు వచ్చింది. అంటే అప్పటి కాలంలో ఏదైనా నిధులు ఉన్నాయని చెప్తే ఎక్కడైనా జనానికి ఆశ, అంటే త్రవ్వడానికి ప్రయత్నిస్తారు. అది అంత పురాతనమైన గుడి అనమాట ఇది. ముందుగానే ఇంకొకటి విషయం వచ్చేసి, ఈ గుడి అయితే పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది ఫ్రెండ్స్. అంత చక్కగా ఉంది దేవాలయం అయితే, ఎక్కడైనా సరే నేనైతే ఎప్పుడు చూడలేదు. అంతకంటే ముందు వచ్చేసి ఒక చిన్న గోపురాలు అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న గుడి వచ్చేసి లోపలైతే ఎటువంటి దేవుడు లేడు, ఎటువంటి దేవత లేదు, పూర్తిగా ఖాళీ ప్రదేశం ఉంది ఫ్రెండ్స్. ఏమంటే జస్ట్ గోపురం ఉంది. మరి ఎందుకు తవ్వారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. ఒక్కసారి చూడండి, పైన ఇటుకలు కూడా పేర్చారన్నమాట. పైన కింద చూస్తే ఏమీ లేదు ఫ్రెండ్స్, అసలుకి అంత ఉంది. లోపలికి పోవడానికి కొంచెం ఏదైనా విషసర్పాలు ఉన్నాయేమో అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళలేదు. అంత బాగుంది. చూడండి, మీకే చూపిస్తాను. చూడండి, దేవుడు లేడు, ఏం లేడు, జస్ట్ ఒక ఖాళీ ప్రదేశం ఉంది కదా. ఏదో ఒక పెద్ద రాయి అయితే ఉంది. ఆ రాయికి మరి ఏదో హోల్ అయితే రంధ్రం చేసేసారు. ఇక్కడ చూడండి, పూర్తిగా తవ్వినారు ఏమైనా ఉందాయేమో అని చెప్పి. చూడండి, దంతెలు చూడండి ఎంత శిథిలావస్థకు వచ్చిందంటే అంత శిథిలావస్థకు వచ్చింది. చూడండి కదా. అయితే పురాతనమైన గుడి ఫ్రెండ్స్, ఎంత పురాతనంగా ఉంది అంటే అంత పురాతనంగా ఉంది. సో ఇప్పుడు మనమైతే పుట్ట దగ్గరికి వెళ్దాము. అసలు పాములు పెట్టాయా లేకుంటే చీమలు పెట్టాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి అయితే చూడండి, పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది గుడి అయితే. ఇట్లా కంపలు చెట్లు, చిన్న చెట్లు కంపలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. గుడి ఎంట్రన్స్ వచ్చి ఇది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా. లోపలికి పోకోకుండా పుట్ట అయితే అడ్డుకుంది. అసలు ఎందుకు అడ్డుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల కిందట శివునికి పూజలు చేస్తున్నారంట భక్తులు. శివునికి పూజలు చేస్తూ ఉండగా అదే రాత్రి 12 గంటలకి ఒక పెద్ద 3 పడగల పెద్ద నాగసర్పం వచ్చి పుట్ట పెట్టుకుంటుందంట. అంటే కొంచెం రోజు కొంచెం అలాగా అలా పెట్టుకుంటుంటే
భక్తులు వచ్చి ఎందుకు పుట్ట పెరుగుతుంది, చీమలు పెడుతున్నాయా లేకుంటే ఏమైనా చేస్తున్నాయా అనేది భక్తులు ఆందోళన చెందుతున్నారంట. ఒకసారి శివునికి పూజలు చేసి భక్తులంతా వెళ్ళిపోయారు పొద్దున. ఆ రోజు రాత్రి వచ్చి ఆ పాము వచ్చి పుట్ట పెట్టుకుంది. పుట్ట పెట్టుకుంటగానే పొద్దున లేస్తానే ఆ భక్తులు పుట్టను తొలగించేవారు. అదే రోజు రాత్రిన నాగసర్పం వచ్చి చూస్తే పుట్ట లేదట. అసలు ఏంది ఈ పుట్ట లేకుని ఎందుకు చేస్తున్నారు అనేది ఆ 3 పడగల పెద్ద నాగసర్పానికి పెద్ద భయంకరమైన కోపం వచ్చిందంట ఫ్రెండ్స్. అసలుకి మామూలు కాదు, భయంకరమైన కోపం వచ్చిందంట. ఆ కోపానికి ఆ రోజు రాత్రిన శివాలయం గుడి నుండి పెద్ద వెలుగు రావడం జరిగింది. ఆ గ్రామ ప్రజలు భయందానలతో బిక్కు అసలు ఎంత గజగజ వణిగిపోతున్నారంట. అంత వెలుగు రావడం జరిగింది ఆ రోజు రాత్రిన. ఆ రోజు రాత్రి బిక్కుమంటూ ఇంట్లో ఆ జనమంతా ఉండిపోయారంట. అంటే ఆ శబ్దానికి ఆ వెలుగుకి బయటికి రాకోకుండా జనమంతా ఇంట్లో ఉండిపోయారంట ఆ రోజున. ఆ రోజు ఎలాగో గడిచిపోయింది. గ్రామ ప్రజలు ఒక్కసారిగా అందరు కలుసుకొని గుడి దగ్గరికి రావడం జరిగింది. అంటే మొత్తం జనమంతా కలిసి గుడి లోపలికి వచ్చేసారంట. అసలు ఏం జరిగిందని చూసి కళ్ళారా చూసేశారు. గోపురం పైన ఉన్న బూతు బొమ్మలు, మళ్ళా నృత్యకార బొమ్మలు కూడా అన్నీ కదలడం మొదలుపెట్టినాయి, నృత్యం చేస్తున్నాయంట. అందరూ చూస్తుండగా శివాలయంలో ఉన్న శివుడి ముందర పెద్ద పుట్ట ప్రత్యక్షమైంది ఫ్రెండ్స్. ఆ వెలుగుకి పెద్ద పుట్ట ప్రత్యక్షమైంది. అప్పటి నుండి ఈ పుట్టకి పూజలు చూడండి, ఒక్కసారి చూస్తున్నారు కదా, ఆ పూజలు చేస్తున్నారంట. ఆ పుట్టకి ఇంకా లోపల శివుని మర్చిపోయారు. ఇంకా శివునికి పూజలు లేవు. ఎందుకు పూజలు చేస్తే ఇక్కడ దాటుకోవాల్సి వస్తుంది కదా పుట్టను, అందుకని చెప్పేసి పూజలు లేవు, ఏమీ లేవు శివునికి. ఇంకా ఆ శివుడు అక్కడే ఉండిపోయాడు. పుట్ట ముందర వచ్చేసింది పెద్ద పుట్ట ఫ్రెండ్స్. ఇంకా అసలుకి ఎలా ఉందంటే ఇంకా చూశారు, మీరే చూసినారు కదా. ఇంకా అట్లా జరిగింది పెద్ద ఆ కాలంలోనే అట్లా జరిగింది చూడు ఫ్రెండ్స్. అంటే మాకు ఈ సమాచారం అక్కడ ఉండే జనం చెప్పినారన్నమాట. అక్కడ కొన్ని శిలాశాసనాలు కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ శిలాశాసనాలు కూడా చాలా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయి అక్కడ. వెంకటేశ్వర స్వామి పక్కన చేతిలో ఉన్న శంఖార్పణం మరియు శూలం అన్నీ ఇక్కడ చూడండి. ఈ అవతకానకు చాలా మొలిచారు చూడండి, ఎంత బాగుందో చూడండి ఒక్కసారి కదా. ఇక్కడ చిన్న రంధ్రం, అంటే లోపల ఏదైనా దాహానికి కానీ వాటి నీరు పోసుకోవడానికి ఈ అవతకాన అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక శిలాశాసనం రాయడం జరిగింది ఆ పుట్ట పక్కన. అంటే ఈ దేవాలయం చూడండి ఎంత పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది ఫ్రెండ్స్. అంటే వాన పడితే కింద పడిపోయేటట్టుగా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పూర్తిగా కంపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ పోవడానికి కూడా అసలు అన్ని కంపలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక శిలాశాసనం రాయడం జరిగింది. అసలుకి ఆ శిలాశాసనం ఎందుకు రాశారనేది మేము ప్రజలను అడిగితే ఆ శిలాశాసనం గురించి అడగకండి, మేము ఏమి చెప్పలేము, ఒకసారి మీరే పోయి చూడండి అది ఎలా ఉందో. తెలుగులో రాశారా, సంస్కృతంలో రాశారా, హిందీలో రాశారా, పురాణంలో రాశారా అనేది మనకు తెలియడం లేదు అని వాళ్ళే చూడండి అని చెప్పి మేమే వచ్చేసాము. ఇక్కడ మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి ఎంత అసలుకి పురాణంలో మరి సంస్కృతంలో ఉందో కానీ నాకు ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీరే చదవండి ఒక్కసారి కదా. కానీ శిలాశాసనంలో ఒక అర్థం అనేది ఉంటుంది. కానీ ఆ శిలాశాసనము ఏదైనా స్తూపానికి కానీ ఏదైనా రాయడం అంటే ఒక గుర్తింపు, ఏదైనా కానీ గుర్తింపు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సంస్కృతంలో కదా. ఏదైనా ఒకటి వచ్చేసి 3 చిహ్నాలు ఉన్నాయి ఫ్రెండ్స్, 1, 2, 3 అంటే. కానీ కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క చేతులలో ఉన్న స్తూపాలు మరియు శంఖార్పణం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఎంత బాగుందంటే మీరు చూడండి. ఈ ప్రదేశం ఎక్కడో కాదు ఫ్రెండ్స్, కడప జిల్లా కమలాపురం మండలం సంబటూరు అనే గ్రామంలో ఉంది. సంబటూరు కడప జిల్లా ఫ్రెండ్స్, సంబటూరు కడప జిల్లా. మేము ఇక్కడ షూటింగ్ చేయడం ఎందుకు చేశామంటే, మేము తిరుపతికి కాలినడగా వెళ్తుండగా భోజనానికి అని ఒక గుడి దగ్గర కూర్చున్నాము. ఆ గుడి వచ్చేసి ఈ సంబటూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయము. అక్కడ భోజనం చేసిన తర్వాత ఈ వీడియో తీయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే
మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ గుడి అయితే చాలా శిథిలావస్థకు వచ్చింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. కడప జిల్లా కమలాపురం మండలం సమ్మటూరు అనే గ్రామంలో ఈ గుడి అయితే నిర్మించారు. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా చూసినందుకు. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.